సీటు కాపాడుకునేందుకు ఢిల్లీకి మూటలు. ఎస్ నిజమే, 1,50,000 కోట్లు నీ ముఖ్యమంత్రి పీఠం కాపాడుకునేందుకు ఢిల్లీకి మూటలు పంపుతున్నావు. చందాలు వేసి నీ సీటును కాపాడుతాం, మా పేదల ఇండ్లు జోలికి రాకు, మేమంతా చందాలు వేసి నీ సీటును కాపాడుతాం రేవంత్ రెడ్డి, దయచేసి మా పేదల ఇండ్లకు రావద్దని కేటీఆర్ విమర్శ చేస్తా ఉన్నాడు. ఇక మా పేదల ఇండ్ల జోలికి రాకు, రేవంత్ రెడ్డి బ్రదర్స్ అసైడ్ భూములు లాక్కుంటా ఉన్నారు, పోర్ట్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా, మూసి కబందా, సీఎం మంత్రుల నోట్లోనే అడ్డుగోడలుగా మాట్లాడుతూ ఉంటే ఊరుకునేది లేదు, వ్యాఖ్యలు చేసిన మంత్రి ఇడిచిపెట్ట, సీఎం మీద పరువు నష్టం దావా వేస్తా, మోడీకే భయపడలే గీళ్లకు భయపడతామా. కందుకూరులో రైతు ధర్నాలో కేటీఆర్, మేము మోడీకే భయపడలే, ఆఫ్టర్ ఆల్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి భయపడతామా. కాంగ్రెస్ పార్టీని కదా గల్లీ నుంచి ఢిల్లీ దాకా తరిమి కొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకుంది, అలాంటిది మోడీకి భయపడలే, కాంగ్రెస్ పెద్దలకు భయపడలే, ఆఫ్టర్ ఆల్ చిట్టి నాయుళ్లకు ఈ పంగనామాలు పెట్టే ఈ రెడ్లకు భయపడతామా అని కేటీఆర్ ప్రతి సవాల్ చేస్తా ఉన్నాడు. ఇవాళ కేటీఆర్ ప్రస్తావించిన ప్రతి మాటలోనూ నిజం ఉన్నది. ఇవాళ మనకి కేటీఆర్ ని వెనుకేసుకురావాల్సిన అవసరం లేదు, కానీ ఆయన మాట్లాడిన ప్రతి మాటలోనూ ఒక వాస్తవం ఉన్నది. 1,50,000 కోట్లు ఎవరికి ముడుపులు చెల్లుతా ఉన్నాయి? సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ముడుపులు చెల్లుతా ఉన్నాయి. కాంట్రాక్టర్ల పేరిట మళ్ళా ఇదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికో లేకపోతే ఇంకో రెడ్డికో వాళ్లకు మూటలు చెల్లుతా ఉంటాయి. కానీ మూసీ నది ప్రక్షాళన కాదు, అక్కడ సుందరీకరణ కాదు, అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళ పేదల ఇండ్ల కొట్టి ఆ జాగాలను గుంజుకొని అవి అమ్మకానికి పెట్టే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది. ఎస్, ఇలా మూసీ నది పైన ఉన్న ఇండ్లను గూలగొట్టేది కూడా అందుకే. ఆ ఇండ్లన్నీ గూలగొట్టి ఆ భూములు అమ్మే ప్రయత్నమే ఈ కాంగ్రెస్ సర్కార్ చేయబోతా ఉన్నది. ఆ ఇండ్లు ఇయ్యాల నిన్న కట్టినాయా, 10 ఏళ్ల కింద కట్టినాయా, ఈ 9 ఏళ్లలో కట్టినాయా, ఈ 6 నెలల్లో కట్టినాయా? కాదు, అవి ఎప్పుడో 30 ఏళ్లల్లో 40 ఏళ్లల్లో అవి కట్టి ఉన్నాయి ఇప్పటికే. ఆ ఇండ్లకు అనుమతి ఇచ్చింది ఎవరు? ఆ ఇండ్లు కట్టుకోమని చెప్పింది ఎవరు? ఇవాళ అక్కడ పేదలు ఎటుపోవాలి? లోన్లు తీసుకొని అసలు ఇల్లు కట్టుకోవాలన్నదే ఒక ఆకాంక్ష ఒక నిరుపేద కుటుంబానికి. అలాంటిది అప్పో సొప్పో చేసి రూపాయి పోగేసి బ్యాంకులలో ఈఎంఐలు తెచ్చుకొని ఇవాళ అక్కడ ఇల్లు కడితే నువ్వు ఆ ఇల్లు నీలమట్టం చేయబడుతుంది. ఇవాళ బ్యాంకోడు రాడా ఇంటికి, అప్పోడు రాడా ఇంటికి, వాళ్ళకి ఎక్కడి నుంచి కడతారు? ఇల్లే లేదాడా, ఇక వాళ్ళు అప్పేడ కట్టాలి. నీకు దమ్ముంటే ఫస్ట్ వాళ్లకు ఇల్లు జాగా ఇంకో ఇల్లు కట్టి ఆ ఇంటికి వీళ్ళని పంపి తర్వాత అక్కడ ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేయి. ఆ దమ్ము లేదు నీకు. కానీ అక్కడికక్కడ నీలమట్టం చేసి వాళ్ళని మాత్రం ఆ కుటుంబాలని ఆ ఆడబిడ్డలను రోడ్డు మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఒక అసమర్థ ముఖ్యమంత్రి లాగా ఒక అసమర్థ పార్టీ ఇవాళ తెలంగాణలో రాజ్యం వెళ్తా ఉన్నది.